మాతృదేవోభవ. నా చేతులనేమున్నది ఈ చేతము మాట వినదు ఈశ్వరరాజ్ఞి. జగన్మాత నా చేతులనేమున్నది ఈ చేతము మాట వినదు ఈశ్వరరాజ్ఞి. నీ చిత్తము నా భాగ్యము, నీ చిత్తము నా భాగ్యము, కాచిన పలుమారు నిన్ను కావుమనెదనా, కాచిన పలుమారు నిన్ను కావుమనెదనా. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. పండితుడు పండితుడే, ఒకంత దిగజారినా సరే, కొన్ని చాపల్యాలు ఉన్నా సరే, జీవితంలో దెబ్బ తిన్నా సరే, పండితుడు పండితుడే. విద్య అనేది ఎప్పుడు డొక్కలకి పట్టేసి ఉంటుంది. అది తరువాత జన్మకు కూడా వస్తుందట. విద్య అంత గొప్పది. అయితే డొక్కలకి పట్టే విధంగా చదవాలి దాన్ని. పరీక్షల కోసం చదివితే అలా రాదు, పరీక్షల తర్వాతే పోతుంది, చూస్తూనే ఉన్నాం. కానీ పరీక్షల కోసం అని కాకుండా జ్ఞానం కోసం కనుక చదివితే, విద్యార్థి సొంత ఆసక్తితో కనుక చదివితే, అది ఈ జన్మలో ఉపయోగపడడం, ఈ జన్మలో ఏదో చేయడం కాదు, వచ్చే జన్మ కూడా ఉంటుంది. ఈ జన్మలో బాగా జ్ఞానార్జన కోసం చదివిన వాడు ఏదైనా అర్ధాంతరంగా కారణాంతరాల వల్ల ప్రమాదంలో మరణించినా వాడు పుట్టుకతోనే బ్రహ్మాండమైన తెలివితేటలతో పుడతాడు. అసలు ఆ మాటకు వస్తే ఇప్పుడు చైల్డ్ ప్రోడజీ పేరు మీద వ్యక్తమవుతున్నటువంటి ఒక మేధా సంపదకి ఇది ఒక కారణం అన్నమాట. దానికి పుట్టుక నుంచి ఉందండి అని మామూలుగా ఏదో నాస్తిక సిద్ధాంతాలు వల్లించేవాళ్ళు మాట్లాడేవారు. ఎందుకు ఉంటుంది? మీరు ప్రతిదీ కారణం అంటారు, పుట్టుక నుంచే ఉండడానికి కారణం ఏమిటో చెప్పరే ఎవరు. అక్కడ ఉంది దైవం, అక్కడ ఉంది ధర్మం, అక్కడ ఉంది పూర్వజన్మ. ఎందుకంటే సహజం అని ఒక మాట చూడండి. అది సహజంగా ఉంది. సహజం అంటే అర్థం న్యాచురల్ కాదు. న్యాచురల్ వేరు, సహజం వేరు. సహజం అంటే మనకు వ్యుత్పత్తి ఉంది. సహా జాయతే ఇది సహజం, కూడా పుట్టింది. ఎవరితో కూడా పుట్టింది? ఈ జీవుడితో కూడా. ఎందుకు? ఈ జీవుడు ఎప్పుడు వచ్చాడో అప్పుడు ఎందుకు వచ్చింది? ఈ పూర్వ జీవలక్షణం అది. ఒకళ్ళు ఈ జన్మలో ఏదైనా కోరిక తీరక దాని మీదే మమకారంతో దాన్నే స్మరిస్తూ ప్రాణం వదిలిపెడితే అలాగే పుడతాడు. ఓ కుక్క మీద భ్రాంతి పెంచుకుని ఒక యజమాని ఆ కుక్క పోయిందని బెంగెట్టుకున్న కానీ ప్రాణం పోతే వాడు కుక్కే పుడతాడు. అనుమానమే లేదు. భారతంలో భాగవతంలో 3 కథలు ఉన్నాయి. అందుకే ఎప్పుడు అధ్యాత్మ జ్ఞాన ప్రయత్నం నిరంతరం చెయ్యాలి. చేస్తూ ఉంటే నాతి దూరేను నా మృత్యు ఇది వేదాంత రెండిమహ అని శంకరాచార్య చెప్పినట్టుగా మృత్యు ఎప్పుడు దూరంలో ఏం లేదండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. పచ్చికాయలు పగిలిపోతున్నాయి. పండుటాకుల సంగతి చెప్పేదేముంది? మన ఎండ దెబ్బకి ఎంతమంది చనిపోయారు? వాళ్ళందరూ అనుకున్నారా? సుమారుగా 2 తెలుగు రాష్ట్రాల్లో 3,000 మంది పోయారు. అనుకున్నారా ఇంత ఎండ ఉంటుందని? అంతే. అంచేతనే ఆ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఆ జ్ఞానానికి ముందు, అధ్యాత్మ జ్ఞానానికి ముందు మన మామూలు విద్య ఉండాలిగా. భాష పరిజ్ఞానం లేకపోతే అధ్యాత్మ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? తెలివితేటలు, ప్రజ్ఞ, ఇది కూడా చాలా ప్రధానం. తెలివితేటలు ఉంటే జీవితంలో దెబ్బతిన్నా పైకి రావచ్చు. ఒక భిక్షుకుడు ఇంటింటికి తిరిగి భిక్షాటం చేసుకుంటున్నాడు. అతను పూర్వం పండితుడు, ఆ జన్మలోనే ఒకప్పుడు మంచి పండితుడు, బాగా సంపాదించుకున్నాడు కూడా. ఏదో పాండిత్యానికి విలువ ఉంటుంది కదా. కానీ ఏదో ఆయన చాపల్యాలో వ్యసనాలో ఏదైనా కారణం అంటే బంధుమిత్రులు మోసం చేయడం, మొత్తం మీద సంపదలు పోయాయి. ఏ స్థితికి వచ్చారంటే భిక్షాటం చేసుకునే స్థితికి వచ్చాడు. మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ కొన్ని కుటుంబాలు ఉన్నాయి అలాగా. మొత్తం ఇవ్వకూడని వాళ్ళకి అప్పులు ఇస్తే చెప్ప చేతికి వచ్చిందని అలాగే ఉంటుంది పరిస్థితి. అప్పుడు ఎవడు మన కాపాడు. పైగా అంటారు అవుతుంది ఎలా చేసుకున్నాడు అంటారు. ఇంక రకరకాలు మాట్లాడతారు. ఏదో మొత్తం మీద బతికి చెడ్డాడు విషయం అది. కానీ తెలివితేటలు ఎక్కడ పోతాయండి? దాని మీద ఒక చమత్కారమైన శ్లోకం. ఆ భిక్షుకుడు ఇంటింటికి తిరుగుతున్నట్ట, తిరుగుతూ విచిత్రంగా మాట్లాడుతున్నట్ట. చూస్తున్న వాళ్ళకి, సంస్కృతం వచ్చిన వాళ్ళకి, ఈయన ఏమిటి అసలు ఏమైనా ఈ నిజంగా అడుక్కుంటున్నాడా, ఏమైనా ఉపదేశం అనుగ్రహ భాషణం చేస్తున్నాడా? అసలు నేను అడుక్కుంటున్నాడా, అనుగ్రహ భాషణం చేస్తున్నాడా? ఏమిటిది? ఇంత గొప్ప విషయం చెబుతున్నాడు. ఏమిటా గొప్ప విషయం? ద్వారం ద్వారమటన్ భిక్షుకు బోధతే నచయాచతే, ద్వారం ద్వారమటన్ భిక్షుకు బోధతే నచయాచతే, అదత్వా మాదృశో మా భూత్, అదత్వా మాదృశో మా భూత్, దత్వా చ త్వాదృశో భవ, దత్వా చ త్వాదృశో భవ. ఎంత చక్కని మాట అండి. ముఖ్యంగా
విద్యార్థులైన వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం తెలివితేటలను కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో డబ్బు సంపాదించడం, డబ్బును కాపాడుకునే ప్రయత్నాలు కాదు. డబ్బు ఎంత కాపాడుకున్నా ప్రభుత్వాలు చట్టాలు మారితే లేదా దొంగలు పడితే అగ్ని ప్రమాదాలు లాంటి ప్రమాదాలు జరిగితే ఆదాయం పన్ను వాళ్ళు తలుచుకుంటే మనం అక్రమంగా సంపాదించామన్న విషయం బయటపడితే ఒక్క దెబ్బలో మొత్తం పోతుంది. 100 కోట్లు అక్రమంగా సంపాదించిన వాళ్ళు కోర్టులు ఖర్చు పెడుతున్నారు. ఈవేళ పెద్ద పెద్ద లాయర్ని పిలిపిస్తున్నారు. గంటకి 1,00,000 నుంచి రోజుకి 1 కోటి వసూలు చేసేవాళ్ళు ఉన్నారు. గంటకి 1,00,000 నుంచి రోజుకు 1 కోటి. ఇది కేవలం ఫీజు, ఇతర సౌకర్యాలు కాకుండా మళ్ళీ వాళ్ళకి బుక్ చేసే హోటల్సు, వాళ్ళకి కల్పించే సౌకర్యాలు చూస్తే అవి రోజుకు 5-6 లక్షలు అవుతాయి. అసలు కంటే కొసరు ఎక్కువని, తోట తక్కువ గేట్ ఎక్కువని సామెత. తోట తక్కువ గేట్ ఎక్కువ. ఎందుకు అంత గేటు తోటలోకి వెళ్ళడానికి? మనం చేసే వ్యవహారం అయితే తోట తక్కువ గేట్ ఎక్కువను అలా ఉంటాయి. అంటే ఏం జరుగుతోంది వాస్తవంగా మనం కాస్త తాత్వికంగా ఆలోచిస్తే వీడు అక్రమంగా సంపాదించిన సంపాదన అలా వెళ్ళిపోతుందా లేదా? లేదా కేసులు ఎందుకు వచ్చాయి? లాయర్లు ఎందుకు వచ్చారు? జైలు ఎందుకు వచ్చింది? ఆ వాదనలు ఎందుకు వచ్చాయి? ఆ బెయిల్ ఎందుకు వచ్చింది? ఎందుకు రావట్లేదు? ఎంతెంత ఖర్చు అయిపోతుందండి. ఒక్కసారి ఆ మనిషి జైల్లో కూర్చుని కానీ లేదా బెయిల్ మీద బయటకు వచ్చాను, అసలు నేను ఏమి సంపాదించాను, ఏమో సుఖపడ్డాను, దీనికోసం ఎందుకింత అక్రమాలు చేయాలి నేను అసలు అని ఆలోచిస్తే దేవుడు అక్కడ ఉంటాడు, ధర్మం అక్కడ ఉంటుంది, తత్వం అక్కడ ఉంటుంది. అంచేతను సంపదను కాపాడుకునే ప్రయత్నం చేయడం కాదు, తెలివితేటలు కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఆ కాపాడుకోవడం ఎలా ఉందిట? ద్వారం ద్వారమటన్ భిక్షువు, ఇంటింటికి తిరుగుతున్నటువంటి ఈ భిక్షువు. ఇందులో ఓ చమత్కారం కూడా, ద్వారం ద్వార మటన్ భిక్షువు అనుకోకుండా మటన్ వచ్చింది ఇందులో. మా అవధానంలో దత్తపది ప్రకారం చెప్పాలంటే మటన్ అంటే ఈయన చెప్పలో ఎవరో మటన్ కూడా వేశారేమో అనుకోవాలి సరదాకి. ద్వారం ద్వార మటన్ భిక్షువు బోధతే నచ యాచతే, చూస్తుంటే నచ యాచతే, యాచిస్తున్నట్టుగా లేదు, బోధతే ఏదో బోధిస్తున్నట్టుగా ఉంది. ఏమంటున్నట్టు ఆయన? ఎందుకని అదత్వం అదృశో మాభూత్. ఎందుకంటే ఆయన ఏదో మాట్లాడుతూ ఉండొచ్చు వాళ్ళకు వచ్చిన భాషలో. మరి సంస్కృతంలో శ్లోకాలు చదివితే గృహస్థులకు అర్థం కావాలని ఆ రోజుల్లో అయ్యేదేమో. కాకపోయినా ఈ చూసిన వాడు కట్టిన శ్లోకం ఇది. ఆయన అంటున్నట్టు అదత్వా మాదృశో మాభూత్. బాబు, దానం చేయకుండా నాకు మళ్ళీ చెప్పొచ్చుకోకండి, దానం చేయకుండా ఉండి నాకు మళ్ళీ చెప్పబట్టుకునే స్థితి తెచ్చుకోకండి. దత్వాచత్వాదృశో భవ, దానం చేసి శుభ్రంగా మీకు మళ్ళీ మీరు ఉండండి. అంటే ఇంకెవడు భయపడకుండా ఎవడుంటాడంటే, నేను పూర్వజన్మలో దానం చేయకపోవడం వల్లే నాకు ఐశ్వర్యం ఉండి కూడా అడుక్కునే పరిస్థితి వచ్చింది. మీరు ఇప్పుడు నాకు దానం చేయకపోతే నా చేతిలో చెప్ప మీకు వస్తుంది, మీ ఇంట్లో నేను ఉంటా. ఇక ఎవడు మొత్తం బయటకు వచ్చి అందరూ పంచపక్ష పరమాణాలు అందులో పెట్టారు. జనం ఎప్పుడూను పొగడ్తలకు కూడా లొంగరో చెప్పలేం, కానీ భయానికి లొంగుతారండి. ఎప్పుడు ఎక్కువ మంది జనం చేత పని చేయించాలంటే భక్తి భయం 2 ఉంటాయి. భక్తి కనుక ప్రచారం చేసే దేవుడి కోసం అండి అంటే కొన్ని వేల మంది చేసేస్తారు. అందుకే మన దగ్గర గొప్ప ధర్మాలు ఆచారాలు అవన్నీ భక్తి పేరు మీద ప్రచారం చేశారు. కామును పొన్నమనాడు కుక్కకు రొట్టె పెట్టకపోతే మహాపాపం, నరకానికి పోతారు అని పిల్లల చేత రొట్టె పెట్టించారు. ఎందుకు? దాని ఉద్దేశం ఏమిటి? పిల్లలు వీధుల్లో తిరుగుతారు, వీధి కుక్కలు ఉంటాయి, కరుస్తాయి. వీళ్ళు వాటికి రొట్టెలు పెట్టడం అలవాటు పడితే ఆ రొట్టె పెట్టిన కృతజ్ఞతకి ఎప్పుడూ వాడిని కరవు. ఎంత గొప్ప నాగరికత! అందుకని మాకు చిన్నతనంలో మా చేత పంపించి పెట్టించేవారు. ప్రతి కుక్కరికి 2 రొట్టెలు పెడితే కానీ మాకు ఇంటికి వస్తే రొట్టె ఇట్టేవారు కాదు. పైగా అది ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళాలి. బతిమాలు తినిపించాలి, పిల్లల్ని తినిపించినట్టే. దీనివల్ల ఒకటి భౌతికంగా ఏమిటి అంటే అసలు ఇంట్లో అన్నిటికీ పెట్టగలిగేటువంటి కుక్కలకి ముందు బతుకు నడుస్తుంది. మానసికం, కుక్కలతో ఉండే ఒక అనుబంధం, కృతజ్ఞత. ఇక ఆధ్యాత్మికం, అన్ని జీవులు ఒక్కటే, అన్నిటినీ కాపాడవలసిందే, అది మన బాధ్యత. ఇంకోళ్ళకి పెడితే కానీ మనం తినకూడదు. ఎన్ని విషయాలు ఉన్నాయండి. నాగుల చవితికి పుట్టలో పాలు పోయమంటారు. ఎందుకు? మనం ఏమనుకుంటాం ఊరికే అలాగే నాగేంద్రుడు కరుణిస్తే పిల్లలు పుడతారమ్మా, పిల్లల ఆరోగ్యాలు బాగుంటాయి. నాగేంద్రుడు కరుణిస్తే పుట్టే పిల్లలు నాగేంద్రుడిలాగే ఉంటారు, పాము బుద్ధులు వేసుకొని. అది ఊరికే మాట, పై మాట. అది నాగేంద్రుడు కరుణకి పిల్లలకి సంబంధం ఏమిటండి? అది ఊరికే ప్రచారం. దాని ఉద్దేశం ఏమిటి? పాము భయానికి సంకేతం, కుక్క విశ్వాసానికి సంకేతం, గాడిద చాకిరీకి సంకేతం, పాము భయానికి సంకేతం. మనం ఎక్కువగా భయపడేది పూర్వం పాములకి. ఇప్పుడేమో అపార్ట్మెంట్లు అవి వచ్చాక పాములు వచ్చే అవకాశం లేదు. ఇంట్లో ఉన్నవాళ్లే పాముల్లో ఉంటే బయట పాములు ఎందుకు? పూర్వం అలాగే అది పల్లెటూరు, ఎకరం దుడ్డి ఎకరం ఇల్లు అన్ని పాములే ఉండేవి. ఆ కన్నాలన్నింటిలో రాత్రుల్లో ఇంత కర్రలు పెట్టుకునేవారు, పాములు వస్తాయని ఇంట్లోకి వచ్చేవి. పాము భయాలు ఎక్కువ. రజ్జు సర్పభ్రాంతి అనే భావన వేదాంతంలో అప్పుడే వచ్చింది.
అపార్ట్మెంట్ వచ్చాక రజ్జు ఎక్కడది, సర్పం ఎక్కడది. అంటే తేడా ఆ నాగరికత. పాము అంటే భయపడుతున్నావు కాబట్టి నాగులో చెబుతున్నాడు పనిగట్టుకుని. అందులో భయపడే వాళ్ళు కొంచెం స్త్రీలు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళనే పనిగట్టుకుని చెంబుతో పాలు తీసుకుని, వెండి గిన్నెలో పాలు తీసుకుని, పాము ఎక్కడుందో వెతుక్కుని వెళ్ళి పుట్ట వెతుక్కుని పుట్ట దగ్గర నిలబడి పాట పాడి అందులో పాము ఉన్న పుట్టే చూసుకుని అందులోనే పాలు పోయి అని హాయిగా అది అక్కడ తాగుతుంటే చూస్తూ ఉంటే భయం మొత్తం పోలేదండి. ఇది ఆలోచన. మీ భయం పోవాలంటే పాముల దగ్గరికి వెళ్ళి పాలు పోయిందంటే ఈ దేశంలో ఎవ్వరూ వెళ్ళరు. అమ్మ బాబోయ్, పామును చూస్తేనే భయం, మళ్ళీ పాలు ఎవరు పోస్తారంటారు. నాగేంద్రుడు అమ్మ పిల్లలు పుడతారంటే చచ్చినట్టు పడతారు. అందుకని ఈ దేశంలో మహత్తరమైన ఆచారాలన్నీ మతం పేరు మీద చెప్పారు. మతాన్ని తక్కువ చూపు చూడకూడదు మనం. అలాగే ఇక్కడ కూడా భిక్షుకుడు ఏమిటి అంటే ఇలా చెప్పి భయపడుతున్నాడు ఒక రకంగా. నా చేతిలో అన్నం పెట్టకపోతే మీరు నాకు మళ్ళీ తయారవుతానే, అలాగే అయ్యాను, మీ ఇష్టం, నేను నిజం చెబుతున్నాను. నాకు పెట్టారా మీరు మీకు వల్లే ఉంటారు. ద్వారం ద్వారమటన్ భిక్షుకు బోధతే నచయాచతే అతత్వాదృశో మాభూత్ దత్వాచత్వాదృశో భవ. ఇలాంటి శ్లోకాలు పిల్లలకి చమత్కార శ్లోకాలు మనం ఇప్పటికి 240 భాగాల పైన చెప్పుకున్నాం. వీటిలో కొన్నైనా పద్యాలు శ్లోకాలు 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల్లో పాఠ్యపుస్తకాల్లో సరదాకి పెడితే పిల్లలు సరదాగా వింటారు. చమత్కారంగా చెప్పచ్చు పాఠాన్ని, జీవితంలో బాగుపడతారు. నీ ప్రతిభ ఒక్కటే కాపాడుకో, తెలివితేటలు కాపాడుకో. అప్పుడు హాయిగా మనం ఏ స్థితిలోకి అట్టడుక్కి వెళ్ళిపోయినా సరే మళ్ళీ ఐశ్వర్యాన్ని పొందవచ్చు. ఇప్పుడు తెలుగులో మరో చమత్కారమైన పద్యం. అసలు పూర్తిగా పల్లెటూరు వాళ్ళ భాషలో పద్యం రాస్తే ఎలా ఉంటుంది అని పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి గారిని ఒక ఆయన ప్రయత్నం చేసి రాశారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో అదే భరణ భభరవ నజ భజ జజర అనే చంపకమాలలో పెట్టగలమా లేదా? యతిస్థానం 11వ అక్షరం, ప్రాస 2వ అక్షరం కుదిరిందా లేదా? అలాగా ఈ ఆషాఢ మాసంలో వర్షాలు కురుస్తాయని ఎదురు చూస్తాం కదండి. రైతులు ఎదురు చూస్తున్నారట. సాధారణంగా మృగశిర కార్తె వచ్చిందంటే వర్షాలు కురుస్తాయి. రోహిణి కార్తె, అశ్విని, అది భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర. ఆ రోహిణి తర్వాత మృగశిర వస్తుంది. రోహిణి కార్తెలో రోళ్ళు పగులుతాయి అంటారు. సామెతలు ఎంత అందంగా పుట్టిస్తారు. రోహిణి కార్తెలో రోళ్ళు పగులుతాయి. ఎంత అందమైన అనుప్రాస చూడండి. అంత ఎండ వస్తుంది. ఇప్పుడు ఎండ కంటే ఎక్కువ ఒక్కపోత భరించలేకపోతున్నాం ముందు ఎండ కంటే. ఇదివరకు హైదరాబాద్ చల్లగా ఉండేది అనేవారు, ఇప్పుడు హైదరాబాద్ బాగా వేడెక్కిపోతుంది. మృగశిర కార్తెలో కొంచెం చల్లబడుతుంది, జల్లులు పడతాయి అంటారు. ఆ మృగశిర వస్తుందో రాదు పూర్వం రైతులు ఏం చేసేవారు, పంతులు గారిని అడిగేవారు పంచాంగం రామని. అంటే మృగశిర ఎప్పుడండి ఓ బాగానే ఉందిరా, మృగశిరం రాకపోతే నేను ఈ శిరస్సు నువ్వు నా శిరస్సు తీసేసేలా ఉన్నావు అనేవాడే. ఇప్పుడు ఆ కార్తె ఏదైనా దాని లెక్క ప్రకారం ఉంటుంది. 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు ఓ లెక్క ఉంటుంది. పైగా కార్తీకో లెక్క ఉంటుంది. ఏ లెక్కకి ఆ లెక్క. అది రాకుండా ఈయన ఏం చేస్తారు, పంచాంగం తెలిస్తే వచ్చేస్తుంది. అందుకని ఏదో మొత్తం మృగశిర వచ్చిందిరా అంటే మరి మృగశిర వస్తే వర్షాలు పడాలి కదండి అన్నట్టు. నేనేం చేయను బాబు పడకపోతే అన్నట్టు. అందుకని ఈయన ఒళ్ళు మండి అనుకుంటున్నట్టు ఈ రైతులు ఇద్దరు. మృగశిర వచ్చానంట, వాళ్ళు మృగశిర అనలేరు. అందుకే ఎప్పుడు ఒక మాట చెబుతున్న భాషా సంబంధమైన విషయం, భాషాపరంగా పండితుడు కాబట్టి చెప్తున్నా. ఎప్పుడు జానపదుల మాటల్ని ప్రమాణంగా తీసుకోకూడదు. భాష విషయాలు ప్రజల భాష అని పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ప్రజలు భాషకి ప్రమాణం కాదు, ప్రజలు శ్రమకి ప్రమాణం, ప్రజలు నీతికి ప్రమాణం, ప్రజలు నిజాయితీకి ప్రమాణం, ప్రజలు కష్టపడి పనిచేయడానికి ప్రమాణం, ప్రజలు స్వచ్ఛమైన హృదయానికి ప్రమాణం. భాషకి వాళ్ళు ఎలా ప్రమాణం అవుతారండి? పలకడం చేత కాదని అనొద్దు. వాళ్ళకి అవసరం లేదు. మృగశిర అని వృత్వం పలకాల్సిన అవసరం ఎవరికి ఉంటుందండి? రైతుకి మృగశిర హ్యా అంటాడు, వచ్చాను అని వచ్చింది హ్యా అంటాడు. ఈ యహా వాడి ఇష్టం. ఓ ప్రాంతంలో యహా అంటాడు, ఓ ప్రాంతంలో ఇంకోటాడు. వచ్చినావా అంటాడు వచ్చాడు, నువ్వు వచ్చావా అంటాడు ఇంకోచాడు. ఈ రెండు వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా నారాయణ రెడ్డి గారి మాటే. కానీ అందుకే ప్రజలను ఎప్పుడు గౌరవించే విధంగా అన్నిటికీ వాళ్లే ప్రమాణం అంటే ఎలాగా? భాషకి ఎప్పుడు పండితులు ప్రమాణం, ప్రజలు ప్రమాణం కాదు. వ్యాకరణ గ్రంథాలు ప్రమాణం, ఏం అనుమానం లేదు. వ్యాకరణం ప్రకారం మాట్లాడవలసిందే. వ్యాకరణం ప్రకారం కావ్యాలు రాయాల్సిందే. అలా రాయకపోబట్టే 60-70 ఏళ్ల బట్టి భాష కూని అయిపోయింది. ఇవాళ మొత్తం ఇంగ్లీషు, ఉర్దూ అన్నీ కలిపి ఏ భాష మాట్లాడుతున్నామో మనకే తెలియట్లా. అది స్వచ్ఛమైన ప్రజల భాష అయితే ఎలా ఉంటుందో చూడండి. మృగశిర వచ్చానంట మన మూర్తయ్య శత్రులు చెప్పినాడు, దీని సిగదర్రగా ఇంతదాకా ఒక సిన్కైనా పడలేదు ఏం దశ. మృగశిర వచ్చానంట మన మూర్తయ్య శత్రులు చెప్పినాడు, దీని సిగదర్రగా ఇంతదాకా ఒక సిన్కైనా పడలేదు ఏం దశ. ఇక మన నా శేల నాట్ల పని ఎగతి సెత్తమటంచు
ఇక మన సేల నాట్ల పని ఎగతి చేత్తమటంచు కర్షకులు వగవగ సాగిరా మొగులు పట్టుక వార్షుక వేళలందునన్ కర్షకులు వగవగ సాగిరి ఆ మొగులు పట్టుక వార్షుక వేళలందునన్. మొదటి 3 పాదాలు రైతుల మాటలు ఉన్నవి ఉన్నట్లుగా చంపకమాల పద్యంలో పెట్టాడు ఆయన. నజ భజ జజర కణాలు 11వ అక్షరం యతిస్థానం, 2వ అక్షరం ప్రాస సరిగ్గా సరిపోయే గకార ప్రాస. 4వ పాదంలో ఈయన చెప్పదలుచుకున్న విషయం కర్షకులు వగవగ సాగిరి అని రైతులు బాధపడుతున్నారు. మొగులు పట్టుగా మేఘాలకేసి చూస్తూ ఏడుస్తున్నారు. మేఘము ప్రకృతి, మొగులు వికృతి. వార్షుక వేళలందునన్, వర్షాకాలం కూడా మరి వర్షాలు పడకపోతే ఏమంటారండి? ఇక కాలం పేరెందుకు? ఆ పద్య నిర్మాణం ముగశిర ముకారం వాడాడు. అది నిజానికి మొగశిర వాడాడు కాబట్టే పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి గారు చాలా పద్ధతిగా సంప్రదాయంగా మన ముహూర్తయ శాస్త్రులు అని మూర్తి గారు, బ్రాహ్మణలో సాధారణంగా మూర్తి శాస్త్రి ఈ పేర్లు ఉంటూ ఉంటాయి. పైగా ముహూర్తయ శాస్త్రులు ముహూర్తం పెట్టే శాస్త్రులు గారని ఒక అర్థం. ఇక్కడ మొగశిర అనబట్టే ముహూర్తయ శాస్త్రి. ముహూర్తయ అంటే ముహూర్తయ్య, ముహూర్తం పెట్టే అయ్యే ముహూర్తయ్య. ఎప్పటికీ డాక్టర్ అమ్మ. డాక్టర్ గారు భార్యని ఏమనాలో ఎవరు చెప్తారండి తెలుగులో? లేడీ డాక్టర్ ఇలా ఉండదు, డాక్టర్ అమ్మ. ఎంత మాట అండి! డాక్టర్ అనేది ఎలాగో ప్రచారం అయింది కాబట్టి డాక్టర్ అమ్మ. వెనక ఎప్పుడో మహిళ రాష్ట్రపతిగా అయింది వెనక, మహారాష్ట్రకు చెందిన ఆవిడ. అప్పుడు ఎప్పుడూ తరచుగా ఓ ప్రశ్న వచ్చేది, ఏమండి రాష్ట్రపతి అంటాం, మరి ఈవిడిని రాష్ట్రపతిని అనొచ్చా? కొంపలు అంటుకుంటాయి. అనకూడదు. రాష్ట్రపతి అంటే రాష్ట్రం మొత్తానికి భార్య అని అర్థం వస్తుంది. రాష్ట్రపతిని పట్టుకుని అలా అంటే అలాగా మరి ఏం చెప్పాలి? నేనైతే ఇదే చెప్పాను, ఈ సమస్యను పండితులు పరిష్కరించలేరు కానీ పల్లెటూరు వాళ్ళు పరిష్కరిస్తారన్న. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు టీచర్ అమ్మ అంటారు. ఆ టీచర్ అనే మగమాటగా అమ్మ చేర్చేస్తారు. టీచర్ అమ్మ, డాక్టర్ అమ్మ, పంతులమ్మ, అలాగే రాష్ట్రపతి అమ్మ. ఎంత బాగుందండి, ఎంత గౌరవంగా ఉందండి. ఎందుకు అపభ్రంశమైన మాటలు వాడాలి రాష్ట్రపతిని అంటూను? అక్కడి నుంచి నవ్వుకోవడం. పతి తీసి పత్తిని పెట్టే బదులు పతికే అమ్మని చేస్తే ఎంత గౌరవంగా ఉంటుంది. అలా ప్రజలు అంటే నేను అందుకే చెప్తున్నా, ప్రజలు స్వచ్ఛమైన హృదయానికి ప్రతీక. వాళ్ళ భాషలో వాళ్ళు ఇప్పుడు ఆ స్త్రీలని అదే పని చేసే స్త్రీలకి అమ్మ చేరుస్తారు, కొత్త పదం ఏమీ పెట్టారు. ఇప్పుడు ఇంజనీర్గా ఎవరైనా స్త్రీ ఉంటే వాడు ఇంజనీర్ అమ్మ అనేస్తారు అంతే. వాడు ఇంజనీర్ అమ్మ అంటే చాలు. ఇది బాగుంది కదండి, ఏ నష్టం ఏంటి? నర్సు పని ఆడవాళ్ళు చేస్తారు, నర్సమ్మ. పల్లెటూళ్ళలో వాడు నర్సమ్మ అంటారు, పల్లెటూళ్ళ మాట. అలాగా ఆ హృదయాన్ని మనం స్వీకరించాలి. భాష దగ్గరికి వచ్చేసరికి కావ్యాలు రాసేటప్పుడు మామూలుగా మాటల్లో వేరు, ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడతారు. దానికి శాస్త్రాలు ఎలా ఉంటాయి. వ్యావహారిక భాషకి వ్యాకరణం కుదరదు. ఇది ఎందుకంటే మారిపోతూ ఉంటుంది. మొగశిర వచ్చానంటామన్న మూర్తయ్యే శాస్త్రులు అని మూయే ఎత్తివాడాడు ఆయన, మురుగు వాడలేదు. దీని సిగదరగా ఇంత దాకా ఒక సిన్కైనా పడలేదు. దీని సిగదరగా ఇప్పుడు సహజంగా మాట్లాడే మాట. సిగదరగ నిజానికి అపభ్రంశమైన మాట, కానీ వాళ్ళు మాట్లాడతారు. మరి సిగదరగా ఆ సిగ గకార ప్రసలు పెట్టాడు. దీని సిగదరగా ఇంతవరకు ఒక సిన్కైనా పడలేదు, ఒక్క సిన్ కూడా పడలేదు. ఇక మన ఏం దశ ఇదే ఏం దోశ అన్నట్టే దాన్ని పద్యంలో పెట్టాడు. ఇక మన సేల నాట్ల పని ఏటది చేస్తామటన్స్. ఇక ఏం చేస్తామరా నాట్లో, ఏం చేసుకుంటే అక్కడ దున్నేసుకుని ఏం చేస్తాం వానలేనప్పుడు. ఇది గోదావరి జిల్లాల భాష. ఈయన కూడా బహుశా ఆ ప్రాంతానికి చెందినవాడు అయి ఉంటాడు, అందుకని ఆ భాష. ఇదే తెలంగాణ నుడికారంలో తెలంగాణ పండితులు రాస్తే వేరుగా ఉంటుంది. రాయలసీమ నుడికార భాషలో రాయలసీమ పండితులు పద్యం రాస్తే ఆ జానపదుల భాష వేరుగా ఉంటుంది. అప్పుడు ఎంత బాగుంటుందండి భాష. అది వాడుక భాషగానే మనం గౌరవించాలి. కానీ మృగశిరను మార్చేసి మొగశిర అనొచ్చు అని కావ్యాల్లో మొగశిర, అచ్చు పుస్తకాల్లో మొగశిర అని రాస్తే ప్రజలు ఎవడికి తోచినట్టు వాడు పలుకుతారు. భాష కూని అయిపోతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే హాస్యంతో పాటుగా మనం భాష యొక్క స్థాయిని కూడా మనం కాపాడుకోగలుగుతాం. మళ్ళీ వారం రోజుల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.